అసలు నీకు నెమ్మది లేకపోవడానికి కారణం ఎవరెవరో కాదు, నీ మనస్సాక్షే కారణం. ఒక వ్యక్తి బాప్తిస్వం తీసుకొని సంకురాత్రి పండగ, ఈరోజు కనుమ పండగ కదా అని మాంసం తెచ్చుకొని అంతవరకు బాగానే ఉంది, మాంసం ఎప్పుడైనా తినొచ్చు ఆదివారం కాబట్టి. ఉచితంగా ఎవడో పార్టీ ఇస్తున్నాడని నువ్వు బాప్తిస్వం పొంది క్రీస్తుతో నువ్వు ఒక మాట ఇచ్చి ఆయనతో నువ్వు ఒడంబడిక చేసుకొని మరలా తిరిగి మందు తాగితే అది ఎవరికి తెలిగిపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి నీకు నెమ్మది లేకుండా చేసింది. గుర్తుపెట్టుకో, ప్రభువుని నమ్ముకొని బాప్తిస్వం పొంది మారు మనసు పొందాను, నేను చర్చికి వెళ్తున్నానని చెప్పి దొంగసాటుగా సిగరెట్ తాగితే అది ఎవరికి తెలిగిపోవచ్చు. నువ్వు నోరు కడుక్కోవచ్చు, నీ హృదయాన్ని కడుక్కోవడం అంత తేలికైన పని కాదు.